ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేది ఈ పండుగ కాదు. అనంతమైన కాలాన్ని మన సౌలభ్య గణనం కోసం సంవత్సరంగా లెక్కించి, కాలాన్ని దైవస్వరూపంగా, సకల దేవతా స్వరూపంగా భావించి చేసేదే ఉగాది. అంటే దసరా, దీపావళి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఒక దేవతను మనం ఆరాధిస్తున్నాం. కానీ ఇక్కడ కాలాన్ని ఆరాధిస్తున్నాం. వరాహమిహిరుని నిర్ణయం బట్టి చాంద్రమాన రీత్యా చైత్రమాసాన్ని సంవత్సరారంభంగా భావించి చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడన్నటువంటి విశేషమైనటువంటి ఆ శాస్త్ర వాక్కును ప్రమాణంగా తీసుకుని యుగాది, పుడమి పులకించి వెచ్చగా హత్తుకునే వేళనే ఉగాది. యుగాది అంటే సృష్టి యొక్క పుట్టినరోజు. అదే కాలగమనంలో ఉగాది కింద మారింది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి.